ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈ దినం ప్రకటన గ్రంథం గురించిన ధ్యానం. దీంట్లో చాలా అంశాలున్నాయి. మనం ఈ దినాన ప్రకటన గ్రంథం యొక్క ఉపోద్ఘాతం, పరిచయం నేర్చుకుంటున్నాం. ప్రకటన గ్రంథం యొక్క ఉపోద్ఘాతం, పరిచయం. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఆఖరా పుస్తకం అనగా 66వ పుస్తకం ప్రకటన గ్రంథం. ప్రకటన అంటే అర్థమేంది? ప్రకటన గ్రంథం రాసిన ఆ యొక్క రచయిత ఎవరు? ఏ కాలంలో రాశారు? ఎక్కడుండి రాశారు? ఆ ప్రకటన గ్రంథం వివరణ ఎవరు ఆయనకి తెలియచేశారు? ఆ యొక్క 22 అధ్యాయాల యొక్క సవివరణ అంటే ఏ అధ్యాయం నుంచి ఏ అధ్యాయం వరకు ఏ అంశాలు దాంట్లో కూడీకరింపబడి ఉన్నాయి, ఇవన్నీ మనం క్లుప్తంగా ఈ దినాన తెలుసుకోబోతున్నాం. గ్రంథం వివరణలోకి వెళ్తే ముందుగా ప్రకటన గ్రంథం యొక్క పేరు గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రకటన అనే మాట మనం ధ్యానం చేస్తే దీన్ని అపోకలిప్పు అనే మాట నుంచి రాయబడింది. అపోకలిప్పు. ఈ మాట అనగా తెరవబడుట. తెరవబడుట అనే అర్థం ఏంటంటే మనకు ఒక తెర ఉంచబడినప్పుడు లోపలిది బయటికి కనిపించదు. ఆ తెరవబడినప్పుడు లోపలిది బయటికి కనిపిస్తుంది. దేవుడు మానవునికి పరలోకము నుండి పరలోకము యొక్క జ్ఞానము, తర్వాత జరగబోయే సంఘటనల యొక్క జ్ఞానము మనుషులందరికీ బయలుపరచడానికి ఆయన ప్రకటన మన కొరకు రాయించాడు. దీన్ని ప్రకటన గ్రంథాన్ని ప్రవచన గ్రంథం అంటారు. ఏమంటారు? ప్రవచన గ్రంథం. కొత్త నిబంధనలో మనకు భాగాలు ఉన్నాయి. చరిత్ర గ్రంథాలు, లేఖలు మరియు ప్రవచన గ్రంథం. పాత నిబంధనలో ప్రవచన గ్రంథాలు అనేకముగా ఉన్నాయి, కానీ కొత్త నిబంధనలో ఒకే ప్రవచన గ్రంథం ఉంది. ఎన్నండి? ఒకటి ఉంది. ప్రవచనం అంటే భవిష్యత్తును గురించిన జ్ఞానమును తెలియచేయు గ్రంథము. భవిష్యత్తును గురించిన జ్ఞానము తెలియచేయు గ్రంథం. తర్వాత ఏం జరగబోతుందో రాయబడే గ్రంథం. తర్వాత అనే మాటకు చెప్పాలంటే దీన్ని బైబిల్ పరిభాషలో ఆ యొక్క ఎస్కటాలజీ అంటారు. యుగాంత శాస్త్రము తెలుగులో ఎస్కటాలజీ. ఆలజీ అంటే శాస్త్రము అని అర్థం. ఎస్కటాలజీ అని దీన్ని తెలియచేస్తారు. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం యొక్క పేరును పరీక్షించినప్పుడు తెరవబడెను అనే మాట చూస్తున్నాం. ఏం తెరవబడింది అనే మాటలు మనం ధ్యానించినప్పుడు దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్యం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలు నాతోడు చెప్పెను. చాలండి. ఏం చెప్పబడింది? ఈ గ్రంథమునకు ముద్ర వేయబడాలి అంటే ఆ సమయం వచ్చిందాకా ఆ గ్రంథములోని వివరణలు ప్రజలకు తెలియబడకూడదు. ముద్ర వేసింది అంటే ముయ్యబడి ఉన్నది. ముద్ర వేసిందంటే ఏంది? ముయ్యబడి ఉంది. ఆ ముయ్యబడిన విషయాలను మనకు బహిర్గతంగా తెలియచేసే ఈ యొక్క ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. 22వ అధ్యాయం ఆఖరా. అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. ఏం చేయకూడదు అంటండి? దానియేలు గ్రంథంలో ముద్ర వేయబడాలి అని చెప్పబడిన సందర్భం చూస్తున్నాం. ఈ ప్రవచన గ్రంథము యొక్క విషయాలు ముద్ర వేయబడకూడదు అంటే దీన్ని దాచిపెట్టకూడదు, ఆపకూడదు. దీన్ని తెలియచేయబడాలి, ప్రకటించబడాలి. ప్రకటన అంటే ఏంది? ప్రకటించబడాలి, తెలియచేయబడాలి. ప్రకటన తెలుగులోకి మార్చినప్పుడు ఇంగ్లీష్లో రెవల్యూషన్ అంటారు. ఈ యొక్క గ్రంథాన్ని ఏమంటాం? రెవల్యూషన్ అంటారు. మనకు తెరవబడుట, ఇది అందరికీ పరచబడాల్సిన గ్రంథం. అందుకోసమే దీని పేరు ప్రకటన గ్రంథం, తెలియచేయబడాల్సిన గ్రంథం. ఈ గ్రంథంలోకి వివరణలోనికి వెళ్ళాలంటే మనం గ్రంథకర్త గురించి మనం ధ్యానం చేయాలి. ఎవరి గురించి? గ్రంథకర్త గురించి ధ్యానం చేయాలి. గ్రంథకర్త గురించి ధ్యానం చేయాలంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. తన దాసులకు కనపరచుటకు
దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపవై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఎవరికి సూచించాడండి? యోహాను, తన భక్తుడైన యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైన యోహాను గారు అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఎవరి ద్వారా అది రాయిపించాడు అంటే యోహాను ద్వారా రాయిపించాడు. 12 మంది శిష్యుల్లో సహజ మరణము పొందిన వ్యక్తి యోహాను గారు. దేవుని యొక్క ప్రత్యక్షత, శ్రమలో కూడా ఆ యొక్క దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి మనం తర్వాత సందర్భంలో రాసిన స్థలమును గురించి ధ్యానం చేసేటప్పుడు ధ్యానం చేద్దాం. గ్రంథకర్త ఎవరు? యోహాను. అంటే రాసిన వాడు, రాయిపించిన వాడు, ఆ గ్రంథమును గురించి వివరమును సవివరంగా చూపించిన వాడు యేసు ప్రభువు. ఎవరండి? యేసు ప్రభు చూపిస్తుంటే ఆయన రాశాడు. దర్శన గ్రంథం అని దీనికి కూడా పేరు. ఏ గ్రంథం? దర్శన గ్రంథం. చూపిస్తుంటే చూసి రాశాడు. అందుకోసమే దీన్ని దర్శన గ్రంథం అని కూడా పేరు కలదు. ఇప్పుడు రాసిన స్థలమును గురించి ధ్యానం చేద్దాం. రాసింది యోహాను గారు కదా. ఏ స్థలములో ఈయన రాశాడు అనేది మనం ధ్యానం చేస్తే అక్కడ ఏ స్థలములో ఉన్నాడు ఆయన? పద్మాసు దేవి అనే స్థలములో ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే ఆయన జైల్లో వేయబడ్డాడు. పద్మాసు దేవి అనేది మనకు అర్థం కావడానికి మన భారతదేశాన్ని ఆ యొక్క బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు ఇక్కడ వారికి వ్యతిరేకంగా ఉన్న వారిని ఏం చేసేవారు? తీసుకెళ్ళి అండమాన్ నికోబార్ జైల్లో వేసేవాళ్ళు కదా. ఎందుకు వేసేవాళ్ళు? అది దీవి. అది వేసిన దగ్గర నుంచి వాళ్ళు పారిపోయేదానికి ఆస్కారము లేదు. మరొకరు వెళ్ళి వారిని తప్పించేదానికి కూడా కష్టమైన రీతిగా ఉంటుంది. అందుకోసం జైళ్ళు ఆ రోజుల్లో, ఆ పాతకాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? దీవుల్లో ఉంచేవాళ్ళు. ఈ విధంగా ఆ యోహాను గారిని కూడా పద్మాసు దీవిలో ఆడ ఉంచడం జరిగింది. కారణం ఏంటంటే ఆయన సువార్త ప్రకటిస్తుండగా రోమియోలు సైన్యం సువార్త ప్రకటిస్తున్నాడని ఆయన్ని ఖైదీగా చేసి తీసుకెళ్ళి అక్కడ ఉంచడం జరిగింది. ఎఫెసు పట్టణములో ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన్ని పట్టబడి అక్కడికి తీసుకెళ్ళి ఆయన ఖైదీగా ఉంచారు. అయితే శ్రమల్లో సువాసన వెదజల్లడం అనేది మనం చూస్తున్నాం. ఆయన బహిరంగంగా అందరికి సువార్త చెప్తా ఉంటే తీసుకుపోయి జైల్లో వేస్తే జైల్లో దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రపంచానికి భవిష్యత్తును తెలియచేసేదానికి ఆయనకి ప్రత్యక్షతను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈనాడు ప్రపంచ భవిష్యత్తు ఏమైపోతుందో, తర్వాత జరగబోతున్న కాలంలో ఏమేం జరగబోతున్నాయో అని సవివరణంగా తెలియచేసే గ్రంథం ప్రకటన. ఈ ప్రకటనను ఆయనకు దేవుడు బయలుపరిచాడు, ప్రత్యక్షపరిచాడు. ఏం చేశాడండి? ప్రత్యక్షపరిచాడు. ఈ ప్రత్యక్షణ గ్రంథము ఎక్కడ రాయబడింది అంటే ఏ స్థలంలో రాయబడింది? పద్మాసు దేవి అనే స్థలములో రాయబడింది. ఎవరి చేత రాయబడింది? యోహాను చేత. ఎవరు రాయిపించారు? దేవాతి దేవుడు యేసు ప్రభు రాయిపించాడు. సరే, ఈ గ్రంథము ఏ స్థలములో రాశారు చూసాం. రాసిన కాలం, ఏ సమయంలో ఈ గ్రంథం రాశారు? ఈ గ్రంథం రాసిన కాలం సుమారు క్రీస్తు శకం, అనగా క్రీస్తు జన్మించిన తర్వాత 95వ సంవత్సరములో రాయబడినది అని చరిత్రకారులు దీన్ని ధృవీకరించారు. ఎన్నో సంవత్సరం అండి? 95వ సంవత్సరంలో ఈ యొక్క డొమేషియన్ అనే చక్రవర్తి ఆ యొక్క క్రైస్తవులు వ్యతిరేకిస్తున్న సమయంలో ఈ యొక్క గ్రంథము రాయబడిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలు కూడీకరించిన విషయాలు తెలియజేస్తాయి. ఈ గ్రంథంలో ఏ విషయాలు ఉన్నాయి అనేది మనం ధ్యానించబోతున్నాం. ప్రకటన గ్రంథంలో ఏ విషయాలు ఉన్నాయి? ఈ గ్రంథము మనం ఎన్ని అధ్యాయాలు కలిగిన గ్రంథం అంటే 22 అధ్యాయాలు కలిగిన గ్రంథం. ఎన్ని అధ్యాయాలు అండి? 22 అధ్యాయాలు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. ఈ 22 అధ్యాయాల్లో ఏ అంశాలు ఉన్నాయి అంటే ఈ యొక్క మొదటిది పరిచయం. మొదటి అధ్యాయం పరిచయం. 2, 3 అధ్యాయాలు 7 సంఘముల గురించి ఆత్మ చెప్పు సంగతులు. ఆ 7 సంఘాలకి ఆసియాలోనూ ఉన్న, చిన్న ఆసియా అని పిలిచేటప్పుడు ఆసియాలో ఉన్న 7 సంఘములు. ఎన్ని సంఘాలు? 7 సంఘాలు ఉన్నాయి. అయితే ఆ 7 సంఘాలకి ఒక్కొక్క సంఘానికి
పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు తెలియచేస్తూ ఉత్తరాలు రాయిపిచ్చాడు. భవిష్యత్తును చెప్పేకి ముందు ఉత్తరాలు రాయిపిచ్చాడు. ఆ 7 సంఘాల గురించిన చరిత్ర. అయితే దీన్ని ఈ గ్రంథాన్ని 3 విధాలుగా మనం విభజించుకోవచ్చు. ఎన్ని విధాలుగా? 3 విధాలుగా. భూతకాలము అనగా జరిగిపోయిన కాలము, వర్తమాన కాలము జరుగుతున్న కాలము, భవిష్యత్ కాలము అనగా జరగబోవు కాలము. 3 భాగాలుగా ఈ గ్రంథాన్ని విభజించవచ్చు. అనేక విభజాలు మీకు చూపిస్తాను ఇప్పుడు. ప్రకటన గ్రంథన విభజాలు అనేక విధాలుగా చూపిస్తా. జరిగిన కాలము అనగా ఆయనకు ప్రత్యక్షపరచబడిన ఆ యొక్క సూచనలు, గుర్తులు, ఆ ప్రత్యక్షతను గురించి మనము ఉపోద్ఘాతము 1వ అధ్యాయం జరిగిన కాలము 1వ అధ్యాయము. 2వ అధ్యాయము అక్కడి నుంచి ఆనాటి సంఘాల గురించి రాయబడింది. కానీ ఈనాటి సంఘాలకు కూడా ఆ 7 సంఘాలు ఏ కాలానికి సంబంధించి సూచనలు అనేది బైబిల్ పండితులు తెలియచేయబడింది. అంటే సుమారు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరాల దాకా ఈ యొక్క స్వభావాల గురించి ఈ సంఘాలకు ఆపాదించడం జరిగింది అని తెలియచేయడం. అది దేవుని కృపలో వీలుంటే 7 సంఘాల గురించిన వివరణ మనం చదివినప్పుడు తెలుసుకుందాం. అయితే అది జరుగుతున్న కాలము. ఇప్పుడు సంఘ చరిత్ర జరుగుతున్న కాలము. అక్కడికి 3వ అధ్యాయం అయిపోయింది. 4వ అధ్యాయం తర్వాత నుంచి అనగా 4, 5 అధ్యాయాల తర్వాత నుంచి ఈ యొక్క జరగబోవు కాలము, ఈ జరగబోవు కాలము 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు జరగబోవు కాలము. దీన్నే భవిష్యత్ కాలము అంటాం. దీన్ని ఏమంటాం? భవిష్యత్ కాలము అంటాం. ఈ భవిష్యత్ కాలమును గురించి 7 ఏండ్ల శ్రమల కాలం ఉంటుంది దీంట్లో. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. తర్వాత నిత్యత్వం ఉంటుంది. ఏముంటుంది? నిత్యత్వం అనగా పరలోక రాజ్యానికి మనము చేరడం ఉంటుంది. ఈ అంశాలు ఇవి గుర్తుపెట్టుకోండి. దీన్ని 7 భాగాలుగా మీకు చూపిస్తాను. 1వ అధ్యాయం పరిచయం అయితే 2వ అధ్యాయం నుంచి ఈ యొక్క 7 సంఘముల చరిత్ర రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని 7 భాగాలుగా చేస్తున్నాం. ఎన్ని భాగాలండి? 7 భాగాలు, 7 అంశాలు. ఒక్కొక్క అంశానికి 7 అంశాలు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, ఒక్క అంశానికి ఎన్ని ఉంటాయి? మళ్ళీ 7 ఉంటాయి. మొదటిది ఆ యొక్క 1 నుంచి 3 అధ్యాయాల్లో 7 సంఘముల గురించిన చరిత్ర రాయబడి ఉంటుంది. ఎన్ని సంఘాలు? 7 సంఘాలు. 7 గుర్తుపెట్టుకోండి. 7లో 7 ఉంటాయి. మొదటిది 7 సంఘాలు. రెండోది 7 ముద్రలు. 7 ముద్రలు అంటే ముద్ర వేయబడిన ఒక గ్రంథం ఉంటుంది. దానికి 7 ముద్రలు ఉంటాయి. అంటే 7 గుర్తులు ఉంటాయి. మీకు స్కూల్లో లేకపోతే ఇప్పుడైతే మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే అందరు లోన్లు తీసుకుంటారా? తీసుకున్నప్పుడు సరిగ్గా కట్టకపోతే ఇళ్ళకి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? గొడ్డు చుట్టి ఆ బుర్రకి ఏం చేస్తారు? సీలేస్తారు. ముద్ర అంటే అది. యోగా ముద్రలు అనుకోబాకండి. ముద్ర అంటే ఏదో స్టాంపులు అనుకోబాకండి. అంటే తీయబడకూడదు. ఆ తీయబడకూడని యొక్క ఆ ముద్రని తీసేదానికి అధికారం యేసు ప్రభువుకు ఒక్కడికే ఉంది. ఆ సందర్భం కూడా మనం ధ్యానిద్దాం. 7 ముద్రలు గురించిన వివరణ అక్కడ ఉంది. అంటే ఒక్కొక్క గ్రంథము, ఒక్కొక్క ముద్ర విప్పబడుతుంటే ఇక్కడ భూమి మీద ఏం జరుగుతుంది, పరలోకంలో దేవుడు ఆ ముద్ర విప్పితే భూమి మీద ఏం జరుగుతుంది అనే దాన్ని సూచించేది ఆ 7 ముద్రలు. అయితే ఆ 7 ముద్రల్లో 4 ముద్రలు విప్పేటప్పుడు పరలోకంలో కొన్ని సూచనలు కూడా కనిపించాయి. ఆ సూచనలు భూమి మీద యొక్క ఆ యొక్క క్రియలు మనం చూస్తాం. పరలోకంలో ముద్ర విప్పబడుతుంటే భూమి మీద ఏం జరుగుతుంది? మొదటిది సంఘాలు 7, రెండోది 7 ముద్రలు. రెండోది ఏందండి? 7 ముద్రలు. మొదటిది 7 సంఘాలు, రెండోది 7 ముద్రలు. ఆ 7 ముద్రలు 4వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం 1వ వచనం వరకు 7 ముద్రల గురించిన వివరణ ఉంటుంది. 4వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం 1వ వచనం వరకు 7 ముద్రల వివరణ ఉంటుంది. తర్వాత 7 బూరలు. 7 బూరలు. 7 బూరలు గురించి అంటే పరలోక రాజ్యంలో ఈ ప్రత్యక్షత అంతా యోహాను గారికి కనిపిస్తూ ఉంది. యేసు ప్రభు ముద్రలు విప్పాడు. అయిపోయిన తర్వాత 7 బూరలు కలిగిన 7 దేవదూతలు ఆయనకి కనబడ్డాయి. ఎన్నండి? 7 దూతలు 7 బూరలు పట్టుకొని కనిపించాయి.
ఏం కనిపించే? బోర అంటే పెద్ద శబ్దము చేయు ఆ యొక్క వాయిద్యాల్లో 3 రకాలు ఉంటాయండి. ఊదేవి, మీటేవి, కొట్టేవి. ఊదేవి, మీటేవి, కొట్టేవి వాయిద్యాల్లో. ఊదేవి అంటే అవి ప్రలంగోలు కావచ్చు, లేకపోతే మనకు చూస్తున్న తోతాయిలు కావచ్చు, లేకపోతే ఆ యొక్క బోర అని చెప్పాం కదా, ఆ బోర కావచ్చు, ఇవన్నీ ఊదేవి. మీటేవి అంటే గిటారా, సితారా ఇట్లాంటి. ఇంకొకటి కొట్టేవి అంటే మోగు తాళములు అంటారు వాటిని. ఏమంటారు? మోగు తాళములు, కొట్టేవి. ఆ పిల్లోడు కొడతల్లా కీప్యాడ్, అది రిథమ్ ప్యాడ్, దాన్ని మోగేవి. ఈ 3 ఉంటాయి కదా. మూడిట్లో ఊదే వాటిల్లో బోర అనేది ఉంది. ఈ బోర ఎక్కడ ఉపయోగిస్తారు అంటే యుద్ధంలో బోర ఉపయోగిస్తారు. మామూలుగా మనం వాయిద్యాల్లో ఉపయోగిస్తాం పాటల్లో, కానీ ప్రత్యేకించి ఒక గుర్తుకు సంకేతముగా బోర ఉపయోగిస్తారు. ఈనాడు స్కూల్లో టైం అయిందంటే ఏం చేస్తాం? గంట కొడతారు కదా. శబ్దం వినబడడం కారణం ఏందంటే వారికి అది సూచన. ఏందండి? మనకు మా బుచ్చిలో సైరన్ ఉంటుంది. బుచ్చిలో ఊదితే మా ఊర్లో వినబడుతుంది. అంటే ఇప్పుడు పలానా టైం అయింది. ఈ బోర ఏ దానికి సూచన అంటే ఒక గుర్తు. మొదటి బోర ఊదినప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి. రెండో బోర ఊదినప్పుడు రెండో సంఘటనలు జరుగుతాయి. ఈ సంఘటనల గురించి నేను వివరించడం లేదు, సమయం సరిపోదు. ఈ 7 విషయాల గురించి చెప్తా. మొదటిది 7 సంఘాలు, రెండోది ముద్రలు, మూడోది బోరలు. ఈ 3 అయిపోయిన తర్వాత, ఈ బోరలు అయిపోయిన వెంటనే ఇద్దరు సాక్షులు వస్తారు. మీకు ప్రకటన గ్రంథం అంతా వివరించుకునేటప్పుడు మనం జాగ్రత్త కలిగి వివరించుకోవాలి. కారణం ఏంటంటే ఈ ప్రవచన వాక్కుల్లో ఏ పొల్లైనా అక్షరమైనా తీసేయకూడదు, సొంత వ్యాఖ్యానం చేయకూడదు. దీనికి ఇద్దరు సాక్షులు ఎవరు అని ధ్యానం చేసినప్పుడు 3 అభిప్రాయాలు ఉన్నాయి. దీని గురించే కాదు, ప్రకటన గ్రంథంలో ఎక్కువ శాతం 2 అభిప్రాయాలు లేకపోతే 3 అభిప్రాయాలు కొన్ని విషయాల మీద ఉంటాయి. అవేంటంటే సంఘం ఎత్తబడుట గురించి, 1000 ఏళ్ల పరిపాలన గురించి, ర్యాప్చర్ అంటారు. ఎత్తబడుట అనే దాన్ని ఏమంటారు? ర్యాప్చర్ అంటారు. సంఘం ఎత్తబడుట గురించి. తర్వాత నేనేం 1000 ఏళ్ల పరిపాలనను ట్రిబులేషన్ అంటారు. ఏమంటారు? ట్రిబులేషన్ అంటారు. ప్రీ ట్రిబులేషన్, పోస్ట్ ట్రిబులేషన్ అంటే 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు జరుగుతుంది అనేది, శ్రమల కాలం ముందు జరుగుతుందా, శ్రమల కాలం మధ్యలో జరుగుతుందా, శ్రమల కాలం తర్వాత జరుగుతుందా, సంఘం ఎత్తబడుట విషయాలు కూడా అనేకులు భేదాభిప్రాయాలు ఉన్నాయి. అంటే 7 ఏళ్ల శ్రమల కాలం ముందు సంఘం ఎత్తబడుతుందా, 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలో అనగా 3.5 సంవత్సరం శ్రమల కాలం ఉంటుంది. మహాశ్రమలు 3.5 సంవత్సరాలు ఉంటాయి. మొత్తం కలిపి 7 సంవత్సరాల శ్రమల కాలం. 7 సంవత్సరాల శ్రమల కాలంలో మధ్యలో ఎత్తబడుతుందా సంఘం? కొందరు వచ్చి 7 ఏండ్ల శ్రమల కాలం అయిన తర్వాత ఎత్తబడుతుంది అనే ఉద్దేశాలు కలవు. ఏందండి? శ్రమల కాలంలో సంఘం అనగా పరిశుద్ధుల సమూహం, ఎక్లేషియా అంటారు దాన్ని. ఏమంటాం? ఎక్లేషియా అంటే సార్వత్రిక సంఘం, పరిశుద్ధుల సమూహం. ఏందండి? పరిశుద్ధుల సమూహం. ఎవరైతే ప్రభు కొరకు ఆయన వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతారో వారు దేవుని బిడ్డలు. ఆత్మ కలిగిన వారందరూ దేవుని బిడ్డలు. దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా అనుసరించే వారందరూ దేవుని బిడ్డలు. వీళ్ళే సంఘం. గుడికి వచ్చే వాళ్ళందరూ అనుకోబాకండి, నమ్మి బాప్తిసం పొంది ఆత్మను అనగా దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ బ్రతికే వారిలో దేవుడు ఉంటాడు. వారే రేపు పరలోక రాజ్యానికి పోయేది. శ్రమల్లో వారిని విడిపిస్తాను అంటున్నాడు. దీని గురించి కూడా మనం వివరించుకుందాం తర్వాత. ఎందుకంటే మనం తీసుకున్న సమయం విభజన వరకే. ఏంది? పైనే ప్రకటన గ్రంథన ఉద్దేశం అసలు ఏమేమి ఉన్నాయని చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క బోర గురించి, ముద్ర గురించి అవన్నీ మళ్ళీ వివరించుకుందాం. ఇక్కడ దాకా అనగా మనం ఏం చెప్పాను? బోరలు ఎక్కడి నుంచి రాయబడి ఉందంటే 8వ అధ్యాయం 2వ వచనం నుంచి 11వ వచనం వరకు 7 బోరల వివరణ రాయబడి ఉంటుంది. 7 బోరల వివరణ ఎక్కడ రాయబడి ఉంటుంది? 8వ అధ్యాయం 2వ వచనం నుంచి 11వ అధ్యాయం ఆఖరి వరకు 7 బోరల వివరణ రాయబడి ఉంటుంది. తర్వాత
ఇద్దరు సాక్షుల గురించిన సందర్భం అక్కడ వస్తుంది. తర్వాత 7 రూపములు. చెప్పండి ఏంది? ఎవరైనా ప్రకటన గ్రంథం చదివితే 11వ అధ్యాయం పూర్తయ్యే వరకు భయపడకుండా అర్థం చేసుకోగలుగుతారు. ఇంకొక వివరణ ఆత్మకమైన ఆ యొక్క పుస్తకాలు కూడా అవసరం లేదు. ఎంతవరకు అండి? 11వ అధ్యాయం వరకు. 12వ అధ్యాయం నుంచి వివరణ ఖచ్చితంగా అవసరం. ఇక్కడ రూపాలు కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయండి? కొన్ని రూపాలు కనిపిస్తున్నాయి. వీలుంటే మీకు మ్యాపులు తీసుకొని భవిష్యత్తులో దేవుని చిత్తమైతే మీకు చూపిస్తా. ఈ 7 అంశాలు ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క A4 సైజు చార్ట్ కూడా ప్రిపేర్ చేశాను. ఈ 7 రూపాలండి. ఇక్కడ ఏందో 4గా ఉన్నాయి అనుకున్నారు. 4గుట్లో మళ్ళీ సబ్ డివిజన్ కూడా ఉన్నాయి. 7 రూపాలు. సూర్యుని ధరించుకున్న స్త్రీ, తర్వాత 7 తలలు కలిగిన సర్పాన్ని దేవదూత సంహరించడం, తర్వాత ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అబద్ధ క్రీస్తు, ఇవన్నీ ఈ 7 వివరణలు రూపాలు. ఈ రూపాలకి వివరణలు కావాలి. 12వ అధ్యాయం నుంచి ఈ వివరణలు 13వ అధ్యాయం వరకు రూపాలు ఉంటాయి. 12వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు రూపాలు ఉంటాయి. రూపము అంటే ఒక సూచన, ఒక గుర్తు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని వివరించుకోవడంలో ఇందాక చెప్పాను కదా, 2 లేక 3 అభిప్రాయాలు అనేక సంఘాలకు ఉన్నాయి. ఆ యొక్క రూపాలు అంటే ఆ గుర్తులు, ఆ బొమ్మలు. మనోళ్ళు గుర్తులు చెప్తారు కదా, ప్లస్ అంటే కూడికకు, మైనస్ అంటే అంటే మనందరికి తెలుసు ఇవి. వీటిని తెలుసుకోవాలి అంతే. ఏటిని తెలుసుకోలేదు? ప్రకటన గ్రంథంలో ఉన్న 12, 13 అధ్యాయాల్లో ఉన్న ఆ సూచనలు, ఆ గుర్తులు మనం తెలుసుకోవాలి అంతే. తెలుసుకున్నాం అనుకో, తెలియంది తెలుసుకోవడం తెలివి. ఏందండి? తెలియంది తెలుసుకోవడం తెలివి. తెలుసుకున్న దాన్ని మననం చేసుకొని గుర్తుపెట్టుకోవడం, రిపీట్ చేసి గుర్తుపెట్టుకోవడం, దాన్ని ఏమంటాం? జ్ఞాపక శక్తి. తెలుసుకున్న దాన్ని జాగ్రత్త కలిగి మన జీవితంలో నడుచుకోవడం, దాన్ని జ్ఞానం. ఏందండి? జ్ఞానం. చాలా విషయాలు తెలుసు మీకు, కానీ దాని ప్రకారం నడుచుకోవడంలా జ్ఞానం లేని ఏదో చెప్తున్నారు, బుద్ధి కూడా లేదంట. బుద్ధి అంటేనే జ్ఞానము కలిగి ప్రవర్తించుకుంటా బుద్ధి. బుద్ధి లేని స్త్రీ, బుద్ధి కలిగిన వాళ్ళు అని బైబిల్లో ఉంది కదా. 3 రాళ్ళు తన ఇల్లు, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుందాం, మనందరం కట్టుకుందాం. ప్రకటన గ్రంథంలోకి మనం రూపముల దగ్గర ఉన్నాం. ఎక్కడున్నాం? 12వ అధ్యాయం 13వ అధ్యాయం రూపాల గురించి, సూచనల గురించి ఉంది. ఇది ఒక 7 రూపాల గురించి ఉంటుంది. ఆ 7 రూపాలకి ఆ అర్థాలు ఉంటాయి. అవి మనం తెలుసుకోవాలి. మొదటిది 7 సంఘాలు, రెండోది 7 ముద్రలు, మూడోది 7 బూరలు, నాలుగోది 7 రూపములు. 7 రూపములు, సూచనలు 7. మంచిదండి. తర్వాత 14వ అధ్యాయం నుంచి 12, 13 రూపాలని రాసుకోండి. 14వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు, 14వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు 7 ఉగ్రత పాత్రలు. ఏందండి? 7 ఉగ్రత పాత్రలు. పాత్ర అనే అంశం చాలా ఉన్నాయి బైబిల్లో. పాత్ర, యేసు ప్రభుకు కూడా ఒక పాత్ర కనిపించింది. ఆయన గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు మానవుల యొక్క పాపపు గిన్నె అక్కడ కనిపించింది. దేవునికి, యేసు ప్రభుకి, తన తండ్రికి తనకు ఎడబాటు కలుగుతుందని ఆయన వేదనతో ప్రార్థన చేసిన విధానం మనకు తెలుసు. ఆ సందర్భం కూడా మనకు తెలుసు. పాత్ర అంటే ఒక గిన్నె. ఎన్ని పాత్రలు ఉన్నాయి? 7 పాత్రలు. 7 దేవదూతలు 7 పాత్రలు పట్టుకొని ఉన్నాయి. 7 దేవదూతలు పరలోకంలో. ఈ సూచన అంతా యోహాను గారికి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క పాత్రను భూమి మీద పోయగా, సముద్రము మీద పోయగా, ఆకాశం మీద పోయగా 7 పాత్రలు ఎక్కడ పోస్తుంది, ఏం జరుగుతుంది, 7 ఏండ్ల శ్రమల కాలంలో ఒక్కొక్క పాత్ర పోయబడుతున్నప్పుడు, ఒక్కొక్క బోర ఓదుతున్నప్పుడు, ఒక్కొక్క ముద్ర వెప్పుతున్నప్పుడు ఏం జరుగుతుంది అనే సందర్భం మనం నేర్చుకుంటాం. ఆ 7 పాత్రల్లోనిది పోసినప్పుడు ఏం జరుగుతుంది భూమి మీద,
ఆ ప్రత్యక్షతకు సంబంధించిన వివరాలు 14 నుండి 16 వరకు చెప్పబడుతుంది. ఆ 16 అధ్యాయం వరకు. తర్వాత 17 అధ్యాయం నుండి 20 అధ్యాయం 15 వాక్యం వరకు, అంటే 20 అధ్యాయం వరకు 17 నుండి 20 వరకు. ఈ మధ్యలో తీర్పులతో పాటు కొన్ని విషయాలు జరుగుతాయి. కొన్ని సూచనలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా నేను అవకాశం ఉంటే, దేవుని చిత్తం ఉంటే ఉపోద్ఘాతములో ఉన్న 7 తీర్పుల్లో కూడా కొన్ని సూచనలు ఉంటాయి. అవన్నీ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు తీర్పులు 7. ఎన్ని తీర్పులండి? 7 తీర్పులు. పునరుద్ధానాలు కూడా ఉన్నాయి. పునరుద్ధానాల వరుస అని ఉంటుంది. రెండవ పునరుద్ధానంలో ఎవరు ఉండకూడదు, అది 19వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి పునరుద్ధానం వరుసలో మనం ఉండాలి. దాని వివరణ కూడా ప్రభు కృపలో మనం తెలియజేసుకుందాం. ఇప్పుడు 7 ఉగ్రత పాత్రల తర్వాత 7 తీర్పులు. దేవుడు తీర్చిన తీర్పులు ఎన్ని? 7. ఈ ఎక్కడున్నాయి అంటే 17వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు ఉన్నాయి. ఎక్కడ దాకా ఉన్నాయి? 20వ అధ్యాయం దాకా ఉన్నాయి. అయితే 7 నూతనములు. 7 నూతనములు పరలోక రాజ్యం యొక్క కొత్త సృష్టిని గురించిన వివరాలు 7 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 7 ఉన్నాయి. నూతన ఆకాశము, నూతన భూమి, నూతనమైన వెలుగు, ఇవన్నీ 7 ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే 21వ అధ్యాయము 22వ అధ్యాయంలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? 21, 22 అధ్యాయాల్లో ఉంటాయి. అయితే దీని మధ్యలో మీకు కొన్ని విషయాలు చెప్పాల్సిన అంశాలు ఉన్నాయి. ఇంకొక అరగంట సమయం ఉంది కాబట్టి ఈ అరగంట సమయాన్ని కూడా మీకు వివరించేదానికి 2 యుద్ధాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 2 యుద్ధాలు. ఒకటి హరిమెగద్దోను యుద్ధం. హరిమెగద్దోను యుద్ధం. రెండోది గోగు మాగోగు యుద్ధం. రెండోది ఏంది? గోగు మాగోగు యుద్ధం. హరిమెగద్దోను యుద్ధం, గోగు మాగోగు యుద్ధం. ఈ యుద్ధాలు ఏందని అంటారేమో. ఈ యుద్ధాలు ఎక్కడ ఎప్పుడు జరుగుతాయి అనేది మీకు చెప్తా. ఎక్కడ ఎప్పుడు జరుగుతాయి. హరిమెగద్దోను యుద్ధం దేవుడు 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత యేసు ప్రభువు తన పరిశుద్ధుల సమూహముతో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు హరిమెగద్దోను అనే ఒక స్థలము, ఈనాడు కూడా ఇశ్రాయేలు దేశంలో అక్కడ బిల్డింగ్లు కడదామని వెళ్ళారు. ఇశ్రాయేల్ దేశం అంతా ఏం చేస్తున్నారంటే, ఇశ్రాయేల్ ప్రజలందరూ చెదరగొట్టబడ్డారు కదా, వారందరూ తిరిగి చేర్చబడతా ఉండడానికి వాళ్ళందరికీ కాలనీలు కట్టిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతం అంతా ఖాళీగా ఉంది కదా, అక్కడ మనం బిల్డింగ్ కడదాము అని చెప్పి పోతే అది భూకంపము వచ్చేదానికి అవకాశం ఉన్న స్థలము అక్కడ కట్టకూడదు, ఖాళీగా ఉంచబడింది. అక్కడ యుద్ధం జరగాలి. ఏం జరగాలి? అక్కడ యుద్ధం జరగాలి. హరిమెగద్దోను అనే స్థలములో యేసు ప్రభు కాలు పెట్టబోతా ఉన్నాడు. ఏందండి? ఆయన దిగి రాబోతా ఉన్నాడు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన హరిమెగద్దోను అనే స్థలంలోకి వస్తాడు. ఆకాశములో ఆయన ఏ విధంగా కొనుపోబడ్డాడో మేఘారూఢుడై అదే విధంగా రాబోతా ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్న జనులందరూ, అనగా రాజ్యాలన్నీ, మనం ఇప్పుడు ఏమంటున్నాం, అదేదో చెప్తాం కదా, గ్రహాంతరవాసులని అంటారు కదా. ఆ గ్రహాంతరవాసులు ఎవరు? నేనేం చెప్తానంటే పరదేశులము అని చెప్తాం. పరలోకం మంది అంటాం. ఎవరిదండి పరలోకం? పరలోకం మంది. రక్షింపబడిన తర్వాత మనం నూతన సృష్టి. మనలో దేవుని ఆత్మ ఉంది. మనందరం ఎత్తబడతాం. మనం చనిపోయిన తర్వాత మనకు నరకం కాదు, ప్రభువు ఉన్నాడు, మనకు మహిమ ఉంది. సార్ చెప్పాడు కదా, ఇందాకేం చెప్పాడు? మట్టితో చేయబడింది మట్టికి పోద్ది, మహిమ కలిగిన దేవుని దగ్గరికి ఆత్మ పోతుంది. బతుకున్నప్పుడు మహిమపరిచే బ్రతుకు బతికితే ప్రభు కొరకు, మనం చనిపోయిన తర్వాత దాన్ని కడికిపోతాం. చనిపోకుండా సజీవులుగా ఉండే అవకాశం కూడా ఉంది మనకు. ఎందుకంటే రాకడ రాబోతా ఉంది. అతి సమీపముగా ఉంది. ఇశ్రాయేలు దేశంలో ఆ యొక్క దేవాలయంలో పెట్టబడాల్సిన ఆ యొక్క ఒక విగ్రహం, అంటే మాట్లాడే బొమ్మ ఏఐతో చేయబడతా ఉంది. ఇప్పుడు దేవాలయం కట్టడానికి ఇశ్రాయేలు సిద్ధపడతా ఉన్నారు. అంతేకాకుండా ప్రకటన గ్రంథానికి సంబంధించిన ఎన్నో విషయాలు, ఒక 10 దేశాలు, 10 కొమ్ములు కలిగిన ఆ యొక్క సింహం బయటకు వస్తుందని చూసాం. అది మీకు రూపములు చెప్పేటప్పుడు చేస్తుంది. ఆ 10 కొమ్ములు ఎవరు అంటే బ్రిక్స్ అనే ఒక
కూటమి ఇప్పుడు తయారవుతా ఉంది. మన ప్రపంచం అంతా డాలర్స్‌తో బిజినెస్ జరుగుతూ ఉంది కదా! అదంతా రాబోయే రోజుల్లో ఒక కొత్త రూపాయిని అంటే కొత్త డబ్బుల్ని చేయబోతా ఉన్నారు. దాంట్లో భారతదేశం, చైనా, రష్యా వీళ్ళందరూ 10 దేశాలు కూడి ఉన్నారు. అన్ని ప్రకటన గ్రంథానికి సంబంధించిన విషయాలన్నీ, సూచనలన్నీ జరుగుతా ఉన్నాయి. దగ్గరకొచ్చేసాము. అన్ని సూచనలు జరుగుతా ఉన్నాయి. యెరూషలేములో దేవాలయం కట్టబడడం, అక్కడ ఒక విగ్రహం ఉంచబడడం, అది మాట్లాడడం, ప్రపంచ డేటా అంతా దానికి ఉంటుంది. జరగబోయే రోజుల సంఘటనలన్నీ, సూచనలన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. దేవుని కృపలో మనం అవన్నీ చూస్తూ ఉన్నాం. అనేకులు విన్నారు అంతే కానీ చూడలా. దగ్గరికి వచ్చేసాం. రాకడకు సమీపంగా ఉన్నాం. రాకడ 2 రకములుగా జరుగుతుంది. ఒకటి రహస్య రాకడ. మధ్యాకాశమునకు యేసు ప్రభు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుట. తర్వాత 1000 ఏళ్ల పరిపాలనకు ముందు 7 ఏండ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత దేవుడు ఈ భూమి మీదకి రావడం. దీని తర్వాత నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన యుద్ధాల గురించి చెప్పాను కదా. ఏం చెప్పాను? గోగు మాగోగు కాదండి, ముందు హర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. అది 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరుగుతుంది. అది 19వ అధ్యాయంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? తీర్పులు దగ్గర ఉంటుంది. ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అంటే, సాతాన్ని వాని యొక్క దూతలను ఈ భూమి మీద వాడి కోసం పనిచేసే వాళ్ళని తీసుకోబోయి 1000 ఏండ్లు ముద్ర వేసి పాతాళంలో పడేస్తాడు. పాతాళం అంటే భూమి లోపలండి. పాతాళం అంటే భూమి లోపల పడేస్తాడు. 1000 ఏండ్లు ఆ ముద్ర అలానే ఉంటుంది. 1000 ఏళ్ల తర్వాత విప్పబడుతుంది. అప్పుడు దాకా వారు బంధింపబడి ఉంటారు. గోగు మాగోగు యుద్ధం తర్వాత జరిగే అంతే అండి. హర్మగెద్దోను యుద్ధము తర్వాత జరిగే సందర్భం. గోగు మాగోగు యుద్ధం ఎప్పుడు జరుగుతుందంటే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ఆ ముద్ర వెప్పబడి సాతాను దూతలు మళ్ళీ వచ్చి, గోగు మాగోగు అంటే దేశాలు, గోగు మాగోగు అంటే ఏంది? కొన్ని దేశాలు. ఆ దేశాల కూటమి దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రేరేపించి దేవునికి వ్యతిరేకంగా తీసుకొస్తుంది. ఇది 19వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. గోగు మాగోగు యుద్ధం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఒక్కసారి ప్రపంచాన్నంతా అక్కడ క్లోజ్ చేసి ధవల సింహాసనం మీద కూర్చుంటాడు. ముందు సాతాను వాని శక్తుల్ని తీసుకుపోయి నరకంలో వేస్తాడు. వాడిని వెంబడించిన వాడిని అందరినీ రెండో పునరుద్ధానం జరుగుతుంది. భూమి ఆరంభము మొదలుకొని పాపులైన ప్రజలందరూ ఎక్కడెక్కడ మరణించారో ఆకాశము మృతులు అప్పగిస్తుంది, సముద్రము అప్పగిస్తుంది. తీర్పులోనికి అప్పుడు వస్తారు. జీవగ్రంథము వేరొక గ్రంథము అక్కడ ఉంచబడతాయి. ఇవన్నీ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత తీర్పుల సందర్భంలో మనం చూస్తాం. తర్వాత పరలోక రాజ్యంలోనికి రక్షింపబడిన వారందరూ, కుడివైపు ఉన్న ఆ గొర్రెలన్నీ అనగా ఆయన వెంబడించిన వారందరూ పరలోక రాజ్యానికి వెళ్తారు. ఆ లోకం ఎలా ఉండబోతుంది? పరలోకము, వేరొక లోకము, కొత్త ఆకాశం. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఆయనే వెలుగుగా ఉంటాడు, ఆయనే దేవాలయం ఉంటాడు. అక్కడ జీవవృక్ష ఫలము ఉంటుంది. ఏముంటుంది? జీవవృక్ష ఫలము. ఆదాము అవ్వ పండు తినాలనుకున్నారు కదా, వాళ్ళు తెలియదు కదా. నీకు నాకు రక్షింపబడి దేవుని కొరకు జీవించిన వారందరికీ ఏముంటుంది? జయించిన వారికి జీవవృక్ష ఫలము 7 సంఘములకు వివరించే వివరణలో అక్కడ ఉంటుంది. మరుగైన మన్నా మిమ్మల్ని తిననెత్తును అంటాడు. మన్నా తినలేదని మీకు బాధ ఉందా లేదా? ఎప్పుడని తింటా ఉన్నారు. పరలోకము నుంచి కొరవబడిన ఆహారము వారి ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి కానానుకు వెళ్ళినప్పుడు వారికి దేవుడు ఆహారంగా ఇచ్చిన ఆహారము ఎవరు తింటారు? మనం. ఎవరు తింటారు? ఎన్ని విషయాలు ఉన్నాయో. మనం ఒక పని చేయాలంటే ఏం వస్తుంది దానివల్ల అని ఆలోచిస్తాం లేదా? ఒక పని చేయాలంటే ఈరోజు పొద్దుస్తూ నువ్వు ఒక పని చేయాలమ్మా అంటాను. ఆ పనికి నాకు కూలి ఎంత అంటాం. నువ్వు ఏం పొందుకోబోతున్నావో తెలిస్తే నువ్వు దానికోసం ప్రయాసపడతావు. దేవుడు నీకు ఎంత గొప్ప స్థితి ఇవ్వబోతున్నాడు. ఆ పరలోకంలో నీకు దుఃఖం లేదు, కన్నీరు లేదు. ఎంత గొప్ప పట్టణం అది. ఈనాడు ఎవరు బంగారు కొనుక్కోలేని పరిస్థితిలో ఉంది రేట్లు. అప్పుడే కొనుక్కో ఉంటే మా ఆయనకి చెప్పాను, వినలేదు. అప్పుడు కొనలేకపోయినాం, ఇప్పుడు కొనేటట్టు దేవుడు అంటాడు, బంగారు ఏడుందంట? 12 రత్నములతో పునాది వేయబడిన 12 గుమ్మములు కలిగిన పరలోక పట్టణము. ఈ వివరణ 21, 22 అధ్యాయాల్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది?
నీ పాదాల కింద బంగారం ఉంటుందండి. బంగారమైన దేవుడు మన దేవుడు. ఆ బంగారు పట్టణాన్ని ఇస్తా ఉన్నాడు. ప్రభు కోసం బ్రతికితే, ప్రభు కోసం బ్రతికే విధానం పరిశుద్ధత కలిగిన విధానం. పాపము చేయకుండా ఆత్మను అనుసరించి, శరీరాన్ని అనుసరించి కాదు. ఆత్మని ప్రతిదినం సిలువ వేస్తూ ప్రభు యొక్క ఆత్మను నీలో నాలో జీవింపచేసుకుంటే ప్రభు కొరకు అనేకమైన విషయాల్లో సిలువ వేయబడినట్లుగా ఆగిపోవాలి. అవతల వాళ్ళు తిట్టారా అన్న ఒత్తిళ్ళు వచ్చాయా? ప్రభు కొరకు జీవించిన జీవితం కొరకు పరలోక రాజ్యం ఉంది. ఏముందండి? పరలోక రాజ్యం. ఆ మహిమ ఉంది. నీకు ఒక కొత్త పేరు ఉంది. ఇప్పుడు పుల్లమ్మో, ఎల్లమ్మో, ఎంకయ్యో, పుల్లయ్యో నాకు నచ్చలేదు. చాలా మంది పిల్లకాయలు అన్న నా పేరు మార్చు అంటారు బాప్తిసం ఇచ్చేటప్పుడు. సర్టిఫికేట్లో మార్చుకోలేరు కదా. నేనేం చెప్తానంటే ఈ పేరులోనే ఉండవు. ఆయన నీకు ఒక కొత్త పేరు ఇస్తాడు. ఏమి ఇస్తాడు? ఆయనకి ఇష్టమైన పేరు. ఆయన నీకు ఒక పేరు పెడతాడు. పరలోక రాజ్యంలో నీకు ఒక కొత్త పేరు ఇస్తాడు. నీకు ఒక వస్త్రాలు ఇస్తాడు. నూతనమైన వస్త్రాలు ఇస్తాడు. ఆయనతో కూడా కలిసి ఎంతో సంతోషంగా పరలోక రాజ్యంలో ఉండబోతున్నాం. 21, 22 అధ్యాయాల్లో ఆ పరలోక రాజ్యం యొక్క వివరాలు ఉంటాయి. ప్రకటన గ్రంథం తెలుసుకోవడం వల్ల మన భవిష్యత్తును మనకు తెలుసుకుంటాం కాబట్టి మనం జాగ్రత్త కలిగి బ్రతకగలుగుతాం. ఆ సూచనలు, ఆ గుర్తులు జరుగుతూ ఉంటే దీపములో ఆ యొక్క ఒత్తి సరి చేసుకోగలుగుతాం. 10 మంది కన్యకలు వారి చేతుల్లో ఏమున్నాయండి? దీపాలు ఉన్నాయి, దివిటీలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేసుకోవాలా? 5 మంది ఏం చేస్తున్నారు? నూనె తెచ్చుకో ఉన్నారు. 5 మంది ఏంది? వదిలేసి గమ్ముగా కూర్చో ఉండారు. వాళ్ళకేం తెలియదు అంటే భవిష్యత్తు తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడనేది తెలియదు. సిద్ధపాటు లేదు. వచ్చిన తర్వాత చూసుకుందాం అనుకుంటున్నారంట వాళ్ళు. ఏందండి? వచ్చిన తర్వాత చూసుకుందాం. అప్పుడు పోయి అంగడికి పోయి కొనుక్కొచ్చుకోవాలి. 7 ఏండ్ల శ్రమల కాలంలో ప్రభు కొరకు మరణించాల్సి వస్తుంది. ఆనాడు నువ్వు ప్రభుని ఆరాధించేదానికి లేదు. 7 ఏండ్ల కాలంలో ప్రభు కొరకు ముద్ర వేయబడకుండా బ్రతకాల్సి వస్తుంది. ఈ లోకపు ముద్ర ఒకటి ఉంటుంది, 666 అనే ముద్ర. అది వేయించుకోకుండా ఉండాల్సి వస్తుంది. వేరొక దేవుడని ఒక వ్యక్తిని చూపించి ఆ దేవుడిని ఆరాధించమంటారు. ఆయన్ని ఆరాధించకుండా బ్రతకాలి. ఆరాధించకపోతే ఆ యొక్క ముద్ర వేయబడకపోతే రేషన్ ఉండదు, తినేదానికి తిండి ఉండదు. ఇవన్నీ ఈ 7 అంశాల్లో మనకు వస్తాయి. 7 అంశాలు ఉన్నాయి కదా, ఈ 7 అంశాల్లో మనకు వస్తాయి. 7 అంశాలు. ఒక 7లో 7 ఉంటాయి. ఇన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఆనాడు హతసాక్షులైన వారి ఆత్మలు బలిపీఠము కిందకి వెళ్తాయి. ప్రభు కొరకు చచ్చిపోవాల్సి వస్తుంది. సప్లిమెంటరీలో ఎగ్జామ్ అనుకోండి. ఇప్పుడు ముందుగా అవకాశం ఉంది, సమయం ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నట్లుగా ఈనాడు సమయం ఉండగానే ఆ శ్రమల కాలంలో ఆ యొక్క ఘోరమైన పరిస్థితిలో కొన్ని వివరిస్తా. సమయం ఉంది కాబట్టి ఆ శ్రమల కాలంలో జరగబోయే విషయాలు ఈ యొక్క నాసా అయితేనేమి, ఈ యొక్క సైంటిస్టులు అయితేనే ధృవీకరిస్తూ ఉన్నారు. ఆకాశంలో ఏముంటాయి అంటే గ్రహాలు ఉంటాయి, నక్షత్రాలు ఉంటాయి కదండి. ఒక నక్షత్రం వచ్చి పడిపోద్ది భూమి మీద, నీటి బొగ్గుల మీద, తాగే నీళ్ళ మీద. ఇప్పుడు భూమి లోపల నీరు ఉంది కదా, అది రాబోయే రోజుల్లో పూర్తిగా తగ్గిపోద్ది. పంటలు పండించుకోలేము. రాబోయే రోజుల్లో భారతదేశం ఏం చెప్తుందంటే మిల్లెట్స్ పండించండి, ఊరికి నీళ్ళు ఎక్కువైపోతూ ఉన్నాయని చెప్తుంది. అంటే భూమిలో ఏం తగ్గిపోతూ ఉంది? నీళ్లు తగ్గిపోతూ ఉన్నాయి. పైనున్న నీళ్ళే, ఆ పైనున్న నీళ్లు వాడుకోవాల్సి వస్తే ఆ నీటి బుగ్గల మీద మాస్పత్రి అని ఒక నక్షత్రం విదజల్లినట్టు పడిపోద్ది. అదొక చచ్చిపోయిన ఆ రక్తపు వాసన నీళ్లు తాగాల్సి వస్తుంది. తర్వాత ఆస్ట్రాయిడ్ అంటే గ్రహశకలం కొండ వంటిది ఒక కొండ సముద్రంలో పడిపోద్ది. సుమారు 5 మీటర్ల ఎత్తు సముద్రము మొన్న సునామీ ఎప్పుడు లేచింది. ఎన్ని మీటర్లు అండి? మీటర్ అంటే సుమారు దీనికంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది మీటర్? 5 మీటర్లు సముద్రము పొంగితే, అంటే ఈ స్లాబ్ కంటే ఎక్కువ సముద్రం పొంగితే, అంటే పైకి లేస్తే కొన్ని ప్రాంతాలు మునిగిపోయి అనేక మంది చచ్చిపోయారు కదండి. సుమారు ఆ యొక్క ఆస్ట్రాయిడ్ అంటే గ్రహశకలము అంటాం. ఆకాశములో కొండ వంటివి రాళ్ళు తిరుగుతూ ఉంటాయి. అవి వచ్చి భూమి మీద పడిపోద్ది. ఒకటి పడిపోద్ది, కొండ వంటిది ఒకటి వచ్చి సముద్రంలో పడిపోతే భూమి మీద కాదు,
సముద్రం అంతా పొంగితే సముద్రంలో ఉండే జీవులన్నీ చచ్చి సముద్రం ఎర్రంగా మారిపోతాయి, రక్తమైపోతాయి. కృష్ణాపట్నం పోర్టుల్లా ఇట్లాంటి పోర్టులన్నీ అల్లకల్లోలం అయిపోద్ది. ఎన్నింత శాతం అది నాశనం అయిపోద్ది అనేది కూడా రాయబడి ఉంది. సూర్యుడు కనపడకుండా పోవడం అయితేనేమి, ఆకాశం చీకటి అవటం అయితే, ఎన్నెన్ని సూచనలు గుర్తులు ఉన్నాయో. జరగబోయే రోజులన్నీ కష్టాలు రాబోతూ ఉన్నాయి. ఆ కష్టాల్లో దేవుని పిల్లలు ఉండకూడదు అంటే ఇప్పుడే రక్షింపబడాలి. ఇవన్నీ తెలుసుకొని నీ బంధుమిత్రుల కొరకు, రక్త సంబంధుల కొరకు, గ్రామస్తుల కొరకు భారం కలిగి, బాధ్యత కలిగి ప్రార్థన. పరీక్షలు వస్తున్నాయంటే పిల్లకాయలను ఏం చేస్తారండి? కూర్చోబెట్టి చదివిస్తారా లేదా? నీ బిడ్డ పాస్ అవ్వాలా లేదా? నీ రక్త సంబంధుల కొరకు మొరపెడుతున్నావా లేదా? వారి ఆత్మలో నరకములకు పోతే నరకముల గురించి వివరణ జాగ్రత్తగా చదివితే అది అగ్ని ఆరదు పురుగు. ఘోరమైన ఆ యొక్క స్థితి మీ ఇంటి వారికి, నీ బంధువుకి, నీ స్నేహితుడికి కలగడం నువ్వు చూడగలుగుతావా? యేసు ప్రభు కొన్ని ఉపమానాలు చెప్తూ ధనవంతుడు ఏం మొరపెడుతున్నాడంట? అయ్యా పంపిండి అయ్యా. అడగబోతే మా బంధువులు ఉన్నారు, మా తమ్ముడు ఉన్నాడు, వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇక్కడికొద్దు. యేసు ప్రభు ఆయన జరగబో విషయాలన్నీ సూచనలతో, గుర్తులతో తెలియజేస్తూ ఉన్నాడు మనకు. మన కుటుంబాలు రక్షింపబడాలంటే భవిష్యత్తును గురించిన జ్ఞానం తెలియాల. ప్రకటన గ్రంథన భవిష్యత్తు, ప్రకటన గ్రంథన ఏంది? భవిష్యత్తు. 7 ఏండ్ల శ్రమల కాలంలో సంఘం ఉండకూడదు అంటే, నీ కుటుంబం ఉండకూడదు అంటే, ఆ శ్రమలలో నువ్వు ఉండకూడదు అంటే ముందుగా సిద్ధపడాలి. 1000 ఏళ్ల పరిపాలనలో దేవునితో నువ్వు రాజ్యము చేయాలి అంటే, నువ్వు యాజకుడిగా ఉండాలి అంటే నువ్వు ఇప్పుడే రక్షింపబడాలి. ఆ నిత్య నరకంలో పడకూడదు అంటే ఇప్పుడే రక్షింపబడాలి. ఇదే రక్షణ దినం. ఈ సమయం మళ్ళీ వస్తుందో రాదో. ఘోరమైన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళబోతా ఉన్నాం. సూచనలు, గుర్తులన్నీ జరగబోతూ ఉన్నాయి. యెరూషలేములో దేవాలయం కట్టబడిన తర్వాత ఆగరా సూచనలోకి వచ్చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కటి వివరించుకుంటే సవివరణంగా చాలా విషయాలు ఉంటాయి. సంఘాలు మొదట తెలుసుకోవాలి. సంఘపు లక్షణాలు తెలుసుకోవాలి. ఆ సంఘపు లక్షణాల్లో నీవు యెజబెలును ఉండనిచ్చుచున్నావు అంటాడు. క్లుప్తంగా అక్కడక్కడ చెప్తున్నా 7 సంఘాల గురించి. అబద్ధ ప్రవక్త నీవు బిలామును ఉండనిచ్చుచున్నావు. అంటే వాటి ప్రవర్తన నుండిస్తున్నావు. నిన్న ఒక పొలానికి వెళ్ళా. ఆయన ఒక 11 ఎకరాలు చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించేవాళ్ళు. అక్కడ పూజ చేయిస్తున్నాడు, టెంకాయ కొట్టిస్తున్నాడు. 2 ఎదురు రావాలా? విగ్రహ ఆరాధన చేయడం. యేసు ప్రభుని నమ్ముకున్నావు, నువ్వు నమ్మిన దేవుడు వ్యభిచరింపడం లెక్క అని చెప్తున్నాడు. విగ్రహారాధన చేయడం ఏంది? సృష్టికర్త అనే దేవుడిని విడిచి సృష్టిని పూజించడం. శిల్పం చెక్కాడు ఒకడు, శిల్పం గొప్పతనమా, చెక్కినోడు గొప్పోడా? సృష్టిని దేవుడు అంటున్నాం మనం, సృష్టికర్తను విడిచి. పితరుల పారంపర్య ఆచారాలన్నీ పాటిస్తూ ఉన్నాం, వాటిని నమ్ముతున్నాం. పరిశుద్ధుడైన దేవుని యొక్క శక్తి, ప్రభావం తెలుసుకోలేదా? సమస్త దోషములు మన కొరకు ఆయన సిలువలో సహించి మనల్ని విడుదల అనుగ్రహించలేదా? జయాన్ని అనుగ్రహించలేదా? ఏ బాధ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా సమస్త దోషాలు తొలగించగలిగిన వాడు ఎవరు? యేసు ప్రభు. ఇంకొక దాన్ని ఆచరిస్తానే, తిప్పు, తీయి, పొయ్యిలయ్యి, ఈదులయ్యి, నలుగురికి అంటుకుంటుంది. అవసరమా? నువ్వు దేవుని సన్నిధికి పోతా, నువ్వు అనుసరిస్తుంది ఏంది? ప్రభు కొరకు బ్రతకండి. జరగబో రోజులు కఠినంగా రాబోతూ ఉన్నాయి. 7 సంఘాల్లో కొన్ని ఉండనిచ్చుతున్న ప్రేమ చల్లారిపోతుంది అంటాడు. ఏం చల్లారిపోతుందంట? ప్రేమ చల్లారిపోతుంది. మునుపున్న ప్రేమ నీకు లేదు, మునుపున్న భక్తి నీకు లేదు. ప్రార్థన చేసుకొని పొనుకునేవాడు కాదు, వాక్యం చదువుకొని ఉండేవాడు కాదు, సమయానికి వచ్చేవాడు దేవుని సన్నిధికి. మరి ఎక్కువగా నువ్వు కూడుకొనాలి. ఎప్పుడు? కడవరి కాలం వచ్చేసింది. ఇప్పుడు మరి ఎక్కువగా, ఇప్పుడు పిల్లల్ని పరీక్షలు వస్తున్నప్పుడు మరి ఎక్కువగా ఏం చేస్తున్నావు? కూర్చోబెట్టి చదివిస్తున్నావు కదా, మరి ఎక్కువగా కూడి
ప్రార్థన చేసుకోవడం, ఆరాధించడం, వాక్యాన్ని ధ్యానించడం, దేవుని వాక్యం తెలుసుకుంటా ఉంటే నువ్వు ఏ విధంగా బ్రతకాలో నీ మనసుకు నేర్పిస్తుంది. పాస్టర్ గారు చెప్పినట్టుగా, నేను ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచినట్టుగా, ఆయన సిద్ధపాటు అవ్వాలనుకున్నది, ఆయన సిద్ధపాటు అవుతున్నది, ఆయనకు కూడీకరించి దేవుడు అనుగ్రహిస్తున్న విధానం. నీకు నాకు కూడా తెలుసుకోవాలని ఆశ ఉంటే, నేర్చుకోవాలని ఆశ ఉంటే, దేవుణ్ణి ఆరాధించాలి, మహింపరచాలి, ఆయన కోసం బ్రతికిన బ్రతుకు నేను కలిగి ఉండాలి అని నీకుంటే, ఆయన నీకు బోధిస్తూ ఉంటాడు, నీకు తెలియజేస్తూ ఉంటాడు. నీకు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో ఆయన నీకు నేర్పిస్తాడు. నేర్చుకునే దానికి నువ్వు ఇష్టపడాలి. ఆమేన్. ఈనాడు ప్రకటన గ్రంథం గురించి అంశాలన్నీ చెప్పడానికి నన్ను నిలబెట్టుకున్న దేవునికి, మొదటి నుంచి మా సంఘాల్లో ప్రకటన గ్రంథం చెప్పరు. అన్ని గ్రంథాలు చెప్తారు కానీ ప్రకటన గ్రంథం చెప్పరు. ప్రకటన గ్రంథం గురించి తెలుసుకోవాలని ఆశతో నేను చిన్నప్పుడు సినిమా తీయాలనుకున్నా. ప్రకటన గ్రంథం గురించి ఏం తీయాలనుకున్నాను? సినిమా తీయాలనుకున్నా. అంటే ఆశ అన్నమాట. దాంట్లో ఉండే ఆ రూపాలు ఏంది, అవి ఎట్ట చూపించాలా, పరలోక రాజ్యం దర్శనం ఎలా ఉంటుంది, అక్కడ ఎట్ట దేవుడు కూర్చో ఉంటాడు, ఆ సింహాసనం ఏంది, 12 సింహాసనాలు ఏంది, 24 పెద్దల్లో ఒక పక్క 12, ఇంకొక పక్క 12, ఆయన ఎదురుగా ఉండడం, ఆయన వెనకాల ఇంద్రధనుస్సు ఉండడం, ఇదంతా మనకు 1-2 అధ్యాయాల్లో ఉంటుంది. ఆయన కూర్చో ఉన్న ఆయన ఇంట్రడక్షన్ అన్నమాట. స్ఫటికమైన సముద్రం అంటే ఏంది, మధ్యలో ఆ యొక్క నది పారడం అయితేంది, జీవవృక్ష ఫలాలు ఆ పక్క ఈ పక్క ఉండడం అయితేనేంది, మన ఇల్లు ఎట్ట కట్టుకోవాలనుకుంటున్నాం, మనకు ఒక ఊహ ఉంది కదా, మీ ఇంటి గేట్ ఎట్ట పెట్టుకోవాలి ఒక ఊహ ఉంటుంది కదా. అన్ని విషయాలు, పరలోక రాజ్య విషయాలు, దేవుడు ఎలా ఉంటాడా, ఆడ ఉండే మహిమేంది, ఆ ఉరుములేంది, ఆ శబ్దాలేంది, అవన్నీ తెలియచేస్తూ ఉంటే, అవన్నీ అర్థం చేసుకుంటా ఉంటే కళ్ళ ముందు ఉన్నట్టు ఉంటుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలంటే చక్కగా చదవాలి, చక్కగా అర్థం చేసుకో. ఈ గ్రంథమందు ఉన్న విషయాలు తెలుసుకుంటే మనం ధన్యులము. ఏమంట? ఈ గ్రంథమందు రాయబడిన విషయాలు చదువుకొని తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే ధన్యుడు. నువ్వు ధన్యుడు అవ్వాలంటే చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు పొందుకోబోతున్న ఆ గొప్ప స్థితి, దుస్థితి అన్నీ తెలియజేయబోతా ఉన్నాడు దేవుడు. ఇది అర్థం చేసుకోవాలంటే ఒక్కొక్క పాయింట్ నేర్చుకున్నట్టు మనం వివరించుకోగలగాలి. అప్పుడు ప్రకటన గ్రంథం మనకు అర్థం అవుతుంది. అడిగి తెలుసుకుంటా ఉండేది. అప్పుడు టాంచి ఆసక్తి పెట్టాను కాబట్టి కొంత నాకాడ ఇంకొక బుక్ ఉంది. ఒక బుక్, దాంట్లో ప్రతి చిన్న లైన్కి అండర్లైన్ పెట్టుకుంటా ఆ పదానికి అర్థం ఏంది, అది కనిపిస్తే ఎట్టుంటుంది. 12 రత్నాలు అన్నారు కదా, ఆ రత్నాలు ఏ రత్నాలు కూడా అక్కడ వివరించి రాసింది. ఈ భూమి మీద ఆ రత్నాలు ఉన్నాయండి, 12 రత్నాలు, ఆ రాళ్ళు ఉన్నాయి. పరలోక రాజ్యంలో ఇప్పుడైతే పిల్లర్ రేసి కడుతున్నాం కదా, పాత రోజుల్లో మనం ఒక 8 అడుగులు లోతులోడి ఆడ నుంచి ఏం కట్టేది, రాళ్ళు పెట్టి వరుసలు పెట్టి కట్టేది కదా. అట్లా పరలోక రాజ్యంలో పునాదులు ఆ రాళ్లతో వేసి ఉండారంట, పొరలు పొరలుగా. రత్నాలు భూమి మీద ఉన్నాయి. పరలోకపు సూచనలన్నీ గుర్తులుగా ఈ భూమి మీద నీకు ముందుగానే చూపిస్తూ ఉన్నాడు. ఆ సూచనలు, గుర్తులన్నీ 4 జీవులు ఉంటాయి సింహాసనము చుట్టూ. ఏముంటాయి? 4 జీవులు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? పరలోకాన్ని కాపీ కొట్టి గర్భగుడిని పెట్టాడు సాతాను. తెలుసా మీకు? ఆడున్న ఆ యొక్క రెక్కలు కలిగిన విగ్రహాలు అవి చూస్తూ ఉన్నారు కదా. ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తే పరలోకం కాపీ. 4 జీవులు, సింహం ముఖం కలిగింది, దూడ ముఖము కలిగినది, గెద్ద ముఖము కలిగింది, పక్షిరాజు ముఖము కలిగినది, మనిషి ముఖము కలిగినది, 6 రెక్కలు కలిగి కన్నులు కలిగిన దేవదూతలు, 4 దూతలు చుట్టూ ఉంటాయి. 4 జీవులు అంటారు వాటిని. ఈ దూతలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన అంశం, దాన్ని దేవదూతల శాస్త్రం అంటారు. ఈ యొక్క జీవులైతేనేమి, అక్కడున్న దేవదూతలైతేనేమి, బోరలైతేనేమి, పాత్రలైతేనేమి, ఇవన్నీ సవివరంగా తెలుసుకుంటే మనకు అది అర్థం కాకుండా పోయేదేం లేదు. మనసు పెట్టాలా, నేర్చుకోవాలా, భవిష్యత్తును గురించి మనం తెలుసుకుందే కాకుండా నలుగురికి తెలియచేయాలా. మన బాధ్యత మన కుటుంబంలో బిడ్డలకు నేను అనుకుంటాను సండే స్కూల్ పిల్లలకి ఆ యొక్క పాత నిబంధన నుంచి కొత్త నిబంధన దాకా తెలియజేస్తున్నాం కదా. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో కూడా తేలికగా అర్థమయ్యేటట్టు
చెప్పాలా? అంటే బాల్యము నుండి వాడికి భవిష్యత్తు తెలియాలా? ఏం పొందుకోబోతున్నాడు? ఏం జరగబోతుందో బాల్యం నుంచే తెలియాలా? తెలుసుకుంటే ప్రభువులో మనం జాగ్రత్త కలిగి బ్రతకగలుగుతాం. ప్రకటన గ్రంథం ఉపోద్ఘాతంలో జరిగిన కాలం, ఆయన బ్రతికిన యోహాను గారు బ్రతికిన సమయం, ఆయన తర్వాత 7 సంఘాల గురించి ఇప్పుడు కాలంలో ఉన్నాం. అయితే ఆనాటి సంఘాలు ఆయన చెప్పింది, ఈనాటికి కూడా ఆ సంఘాల్లో ఇప్పుడున్న సంఘాల్లో ఆ ప్రవర్తన ఉంటుంది. అది అయిపోయిన తర్వాత 7 శ్రమల కాలం. కాలాలు విభజిస్తే ఇక్కడ 7 కాలాలు కూడా రాయబడి ఉంది. ఈ కాలాలు చెప్పేస్తే ఒక 5 నిమిషాలు ఉంది కాబట్టి, యోహాను కాలం మొదటి అధ్యాయం, ప్రస్తుత కాలం 2, 3 అధ్యాయాలు, 7 శ్రమల కాలం 9వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు 10వ వచనం, 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం 10వ వచనం వరకు 7 శ్రమల కాలం. 19వ అధ్యాయం లో తీర్పు కాలం. 20వ అధ్యాయం 1 నుంచి 16 వరకు 1000 ఏండ్ల పరిపాలన. 20వ అధ్యాయం 1 నుంచి 6 వరకు 1000 ఏండ్ల పరిపాలన. ధవల సింహాసనం మీద యేసుప్రభు కూర్చొని తీర్పు కాలం. 20వ అధ్యాయం 7వ వచనం నుంచి 15వ వచనం వరకు, 20వ అధ్యాయం 7వ వచనం నుంచి 15వ వచనం వరకు తీర్పు కాలం. తర్వాత నిత్యకాలం, నిత్యత్వం, నిత్యకాలం, అది 21, 22 అధ్యాయాల్లో ఉంటుంది. కాలాలు 21, 22 అధ్యాయాలు. ఇవి క్లుప్తంగా ప్రకటన గ్రంథం యొక్క వివరాలు. ఈ 7 అంశాలు మటుకు మర్చిపోబాకండి. మొదటిది 7 సంఘాలు, చెప్పండి. రెండోది 7 ముద్రలు, మూడోది బోరలు, తర్వాత బోరల తర్వాత రూపాలు, గుర్తుపెట్టుకోండి. బోరలు, రూపాలు, తర్వాత మహాశ్రమల కాలం అంటాం పాత్రలు పోయబడేటప్పుడు. తర్వాత ఏందండి, 7 ఉగ్రత పాత్రలు. 7 ఆ పాత్రలు పోయబడినప్పుడు ఉగ్రత వచ్చేస్తుంది భూమి మీదకి. అది మహాశ్రమల కాలం అంటారు. ఏ కాలం అండి? శ్రమలు కాదు, మహాశ్రమలు. ఆ శ్రమలు తట్టుకోలేడు మానవుడు. ఒక మహాశ్రమల కాలంలో పాత్ర పోయబడినప్పుడు భూమిలో నుంచి పొగలాగా పైకి వచ్చి మిడతలు వస్తాయి. ఆ మిడతలకి గుర్రము రథాలు పోతే ఎట్టుంటుంది, పరిగిస్తూ ఉంటే ఆ శబ్దము వినబడుతుంది. అది కానీ గుడితే 3-4 నెలలు పుండ్లు బావు, పాము పుట్టినట్టు ఉంటుంది అన్నమాట, అంత పెయిన్. ఇవన్నీ అట్లాంటి సూచనలన్నీ మనకు శ్రమల కాలంలో ఉంటుంది. ఇవన్నీ పాత్రల గురించిన వివరణలో వస్తుంది. మహాశ్రమల కాలంలో పాత్రలు, ఉగ్రత పాత్రలు, తర్వాత తీర్పులు, 7 తీర్పులు. 7 తీర్పులు అంటే అది వచ్చేమంటే ఇంకా 1000 ఏళ్ల పరిపాలనకి ముందు 7 తీర్పులు. తర్వాత నిత్యకాలము అంటే పరలోకం. నిత్యం ఉండేది ఏంది? కొంతకాలం ఎక్కడ ఉండేది? నిత్యం పరలోకమే, శాశ్వత కాలం. ఇవన్నీ విషయాలు ప్రభు మనకు బయలుపరిచిన దాన్ని బట్టి ప్రభుని మహింపరుద్దాం. ఈ ప్రభు పేరిట అందరికీ వందనాలు.